ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద గాస్పల్ మెసేజ్ టు అస్. ఈ సందర్భంగా మరి ఐ వాంట్ మై లైఫ్ పార్ట్నర్ టు కమ్ ఓవర్ హియర్, మిసెస్ ఆశా సుశాంత్. Without her, my life is not complete. Also, my program is not complete. మా ఆవిడ కూడా మా నాయన ఫ్యాను. వచ్చి ఈ సందర్భంగా ఫ్లోరా చెప్పిన ఒక చిన్న మాటకి మా మా చెల్లి చెప్పింది, మచిలీపట్నంలో టైలర్ ఉండేవాడు, మా నాయన మీద అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవాడు. మా నాయనకి ఎన్టీ రామారావు కూడా ఒకటే టైలర్, యాక్స్ టైలర్ అని విజయవాడలో ఉండేవాడు. మా నాయన సూట్స్ అన్నీ కూడా యాక్స్ టైలరే కుట్టేవాడు. వేరేదో ఉంది నాకు తెలియదు. వాలేశ్వరరావు. సో మీరంతా మా నాయన్ని స్టైల్ ఐకాన్ అనుకుంటారు కదా, సీక్రెట్ అది. యాక్స్ టైలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుట్టించుకొని వచ్చేవాడు అనమాట. సో ఆయన అప్పుడప్పుడు కాలేజీకి, మీకు తెలుసు కదా, నోబుల్ కాలేజీలో 2 వీలర్ కొన్న అతి కొద్ది మంది ఫస్ట్ బ్యాచ్ లెక్చరర్స్ మై ఫాదర్ వాజ్ వన్ అమాంగ్ దెమ్. సడన్ గా ఒక రోజు సైకిల్ వేసుకెళ్ళేవాడు ఆయన. ఎందుకు నాన్న సైకిల్ వేసుకెళ్ళారు అంటే, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్. మనం ఎక్కడి నుంచి వచ్చామో దట్ షుడ్ నాట్ గో టు అవర్ హెడ్. ఆయనకి ఒక వింతైన మెమరీ ఒకసారి ఆయన షేర్ చేశారు. కోటగిరి విద్యాధరరావు అని మీరు పేరు వేస్తారు, చింతలపూడి ఎమ్మెల్యే చేశారు. మా ఫాదర్ది కూడా చింతలపూడి, మీకు తెలుసు కదా. వాళ్ళ నాన్నతో తాతతో కారు వచ్చిందంట. వస్తే అప్పట్లో మా నాయన స్కూల్ ఎడ్యుకేషన్ ఏజ్ అంటే 11-12 ఇయర్స్ ఏజ్. అప్పుడు కారు వస్తే అది క్రేజ్ కదా. నాకు చిన్నప్పుడు కూడా నేను కారు వస్తే కారు వెనకాల మనంతా పరిగెత్తేవాళ్ళం. నీకు గుర్తుందా? మచిలీపట్నంలో కారు వచ్చిందంటే కారు వెనకాల పరిగెత్తుకుంటే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో అది కారు అనేది ఒక అసలు అందరి ద్రాక్ష పండు లాంటిది అనమాట. వాళ్ళు అట్లాగే మా నాయన వాళ్ళు కారు వెనకాల పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటుంటే ఆ కోటగిరి విద్యాధరరావు వాళ్ళ నాన్న కిందకి దిగి పచ్చిబూతులు తిట్టాడంట. చెప్పుకోలేనంత భయంకరమైన బూతులన్నీ తిరిగితే, ఈ జీవితంలో ఒకసారైనా నేను కారు కొనుక్కోవాలి అని చెప్పేసి, అట్లీస్ట్ ఇందాక డానీ చెప్పినట్లు మై ఫాదర్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ హీ బాట్ 4 cars. తర్వాత ఆయన పిల్లల అందరికీ, అంటే ఇదేదో గొప్ప విషయం కాదు, టుడే కార్ ఈజ్ ఏ వెరీ నార్మల్ థింగ్. డాడీకి ఇప్పుడు 2-3 కార్లు ఉన్నాయి, మై యంగర్ సిస్టర్. అండ్ ఇంకా అమెరికాలో మా తమ్ముడు ఉంటాడు. ఈ వాళ్ళ కొడుకు, ఇద్దరు కొడుకులకి, వాళ్ళ భార్యకి, ఆయనకి అన్నీ కలిపి ఒక 4 కార్లు ఉంటాయి. సో అట్లా ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, నా జీవితంలో కారు కొనుక్కోవాలి అనుకుంటే. మేము కారు కొన్నప్పుడల్లా హీ యూస్ టు బి వెరీ వెరీ హ్యాపీ. అందుకే నేను ఏం చేసేవాడు అంటే, కారు కొనగానే ఫస్ట్ మా నాయన్ని ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు. ఇవన్నీ స్వీట్ మెమరీస్. సో ఇట్లా జరిగింది. నా పెళ్లి చూపులకి వెళ్ళింది నేను మా నాయనే. ఈవిని చూడటానికి వెళ్ళింది. ఫస్ట్ వెళ్ళి చూసి, ఆయనకి ఏమో ఆయన ఫ్రెండ్ కూతుర్ని నేను చేసుకోవాలని చాలా ఇష్టం. ఒక డాక్టర్ అమ్మాయి ఆవిడ. నేనేమో ఈవెన్ చూసి ఇష్టపడ్డాను. హీ హ్యాపీలీ అగ్రీడ్ ఫర్ ఇట్ అండ్ హీ ఆల్వేస్ ఫెల్ట్ హ్యాపీ. మా అబ్బాయికి షైనీ అని మేము ముద్దు పేరు పెట్టింది, మేం కాదు పెట్టింది, మా నాయన. షైనీ అబ్రహాం అని ఒక స్ప్రింటర్ ఒక ఆమె ఉండేది, మీకు గుర్తుందా? షైనీ అబ్రహాం అని, పిటి ఉషా, షైనీ అబ్రహాం. ఆ పేరు ఎందుకు ఆయనకు నచ్చింది. నీ కూతుర్ని ఇక నుంచి షైనీ అని పిలుద్దాం. ఓకే నాన్న, యూ లైక్ ఇట్, విల్ హ్యావ్ ఇట్ షైనీ. సో అట్లా పెట్టడం జరిగింది. నౌ ఆశా విల్ సే ఫ్యూ వర్డ్స్. Praise the Lord, everyone. As you have told, I am also a fan of Uncle. ఎందుకంటే అసలు అంకుల్ ఏ టాపిక్ మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. కానీ వీళ్ళిద్దరు మధ్యలో ఆర్గ్యుమెంట్ చేసుకుంటుండే వాళ్ళు. కొన్ని టాపిక్స్ ఏమో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ బట్ ఐ కుడ్ నాట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ హిమ్. వెరీ లిమిటెడ్. అక్కడ మియాపూర్ వెళ్ళినప్పుడు అట్లా మా దగ్గరికి వచ్చినప్పుడే కలిసి ఉండేవాళ్ళం. బాగా అసలు ఎట్లా అంటే వాళ్ళు ఎవరి గురించి అయితే చెప్తున్నారో
వాళ్ళకి మనం ఫ్యాన్స్ అయిపోతాం. అంత ఇంట్రెస్టింగ్ గా పాలిటిక్స్, క్రికెట్ ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ టు ఎంజాయ్ హిస్ కంపెనీ అండ్ ఈజ్ అ వెరీ కంపాషనేట్ అండ్ లవింగ్ పర్సన్. ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే ఆంటీ గురించి ఎక్కువ అడుగుతూ ఉండేదాన్ని నేను. 7 members అసలు ఎలా ఏం వంట చేసేవాళ్ళు, ఇలా ఎంత టైంకి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అని. ఎందుకంటే అసలు మేము 2-3కే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి అనుకుంటాం. కానీ ఆంటీ మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేసేవాళ్ళు, లంచ్ మళ్ళీ టైంకి ఎట్లా వెళ్ళేవాళ్ళు అన్ని అడుగుతా. చాలా క్యూరియస్ గా అనిపించేది. కానీ వీటికి అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. సగం సగం చెప్తుండే వాళ్ళు. ఐ నెవర్ గాట్ కన్విన్స్డ్ సో ఫార్ హౌ షీ యూస్ టు మేనేజ్. అదంటే ఇంకా జెంట్స్ కదా, లేడీస్ అయితే మేబీ ఫ్లోరా కెన్ టెల్ బెటర్. సో అట్లా ఇట్స్ వెరీ గుడ్. మై ఇన్-లాస్, I miss them. So on this occasion of my father-in-law's death anniversary, it's happy that we could remember him, and also uncle's message, also very good message, spiritual message. Thank you everyone for coming here on this occasion. థ్యాంక్ యూ. Thank you. మా తండ్రి గారి గురించి ఇట్లా చెప్పుకుంటే అంటే ఎన్నో చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఇద్దరు కూర్చుని కొన్ని గంటలు ముచ్చట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కామన్ థింగ్స్ ఉంటే మాత్రం బాగుండేది. అయితే ఆయనకి నాకు కొన్ని ఆపోజిట్ పడిపోతూ ఉండేవి. మా ఇంట్లో మా అమ్మని నాయన నువ్వు అని పిలిచింది నేను ఒక్కడనే. చిన్నప్పుడు నేను మా పెద్ద చెల్లి ఉన్నప్పుడు నాకు గుర్తు, మేము 5th class వరకు 6th class వరకు ఉన్నప్పుడు నేను మా నాయన్ని నువ్వు, మా అమ్మని నువ్వు అని పిలవటే అలవాడు. సడన్గా ఒక రోజు మా అమ్మ ఇంటికి వచ్చింది. ఇక నుంచి నువ్వు అని పిలవకూడదు, మమ్మల్ని మీరు అని పిలవాలి అంది. నేనైతే అది అలవాటు చేసుకోలేదు. పాపం మిగతా వీళ్ళందరూ మాత్రం మీరు అని అంటారు. నేను అనేవాడిని, నువ్వు అంటంలో ఉన్న ఆప్యాయత మీరు అంటంలో ఏదో డిస్టెన్స్ ఉన్నట్టు అనిపించేది. సో అందుకనే ఇక మా అమ్మని కొద్దిగా శాంతం చేయడానికి ఏం చేశామంటే మా నాయన్ని అందరి ముందు మీరు అనేవాడిని. దిస్ ఈస్ వన్ ఫాల్స్ ప్రిస్టేజ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ నోబుల్ కాలనీ ఓన్లీ. ఐ డిడ్ నాట్ అబ్జర్వ్ ఇట్ ఇన్ అదర్ ప్లేస్. అట్లీస్ట్ తండ్రిని మీరు అంటాం కొంతవరకైనా జెన్యూనిటీ ఉందేమో కానీ, అందుకే మా అమ్మాయికి చెప్పాను నువ్వు అనే పిలవాలి, నువ్వు అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మై డాటర్ కాల్స్ మీ నువ్వు డాడీ, నువ్వు మమ్మీ అన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే మా ఫాదర్ దగ్గర కొన్ని ఆయన ఆరోగ్యాన్ని ఆయనే పాడు చేసుకున్నారు. ఆయనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటీస్ అండ్ మెనీ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ హీ నెవర్ మెయింటైన్డ్ దట్ డైట్ కంట్రోల్. ఏం తినకూడదు అదే తినేవాళ్ళు ఆయన. షుగర్తో టీ తాగకూడదు అంటే షుగర్తోనే తాగేవాడు. కూల్ డ్రింక్ తాగకూడదు అంటే కూల్ డ్రింకే తాగేవాడు. తర్వాత నో డాక్టర్, హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ డాక్టర్. ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఈయనకేదో ఉన్నది అడిగి చెప్తాడు, వాడు పండగ చేసుకుంటూ 10 tablets ఇచ్చేసేవాడు. అట్లా హీ అబ్యూస్డ్ మెడిసిన్ ఆల్సో. బికాస్ ఆఫ్ దట్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఈజ్ అల్టిమేట్లీ ఇట్ ఎఫెక్టెడ్ హిస్ హెల్త్. చివరిలో మా ఫాదర్ చనిపోయింది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దట్ హీ డైడ్ వెరీ యంగ్. At the age of 72 only, he passed away. Some of his age group people are still alive. For example, Jack Ponangar, now at the age of 86, still he is preaching the word of God. And the world record at మీకు తెలుసా, nobody at the age of 86 shared the word of God except brother Jack Ponangar. సో కాబట్టి మన ఆయన దగ్గర నుంచి ఒకటి మనం అంతా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ ఇష్యూస్. Be very careful about it. Now I request Jagamohan Rao uncle to come forward and close this program with a word of prayer and also pray for the food arranged. Sorry, it is already almost 11:15 in the evening. I request you to kindly excuse me. It got extended. Thank you all once again on behalf of myself and my family, my siblings. I thank you all for accepting our invitation and making it over here. That shows that you have a lot of respect for my dad and a lot of concern for our family. We remain grateful to you forever and ever. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, యేసునాథ, మీ పాదాల ప్రేమలో స్తోత్రాలు. దాస్ గారి 10వ సంస్మరణ సభలో మరి ప్రభావ సహాయపడ్డారు. వారి
కుమారుడు మరి కుమార్తె వాళ్ళు మరి రక్త సంబంధికులు పరిచయస్తులు స్నేహితులు అనేక విషయాలు పంచుకున్నారు. అందరు బయట వందనాలు. ధైర్యం తండ్రి మరి ఈ విధంగా మరి ప్రభా గొప్ప సాక్షి సమూహంలో మరి ఉన్నారని మరి ప్రభా ఆయా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి ధైర్యం తండ్రి ఆయా విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడినైనా యేసు వైపు చూసు మరి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు మేమంతా కూడా వారి ప్రభా మరి మిమ్మల్ని వెంబడించగలుగుటకు మీరు ఆపడ పరిశుద్ధపట్టు సహాయపడవాలని మీ హస్తాలకు అప్పగించుకుంటూ వారి ప్రభా స్మృతులను బట్టి కలిగే వారి ప్రభా గడవాపును బట్టి కలిగే కొంత దుఃఖాన్ని నుంచి కూడా మీరే ఉపశమనాన్ని దయచేయాలని కోరుతూ మరి కుటుంబ సభ్యులందరినీ మీ కాపుదలకు అప్పగించుకుంటూ మొదటి మెట్లో ఆత్మీయంగా రెండో మెట్లో భూసంబంధంగా దీవించి వర్ధన చేయాలని ఈ విధంగా మరి ప్రభా మరి వాళ్ళు అర్పించడానికి ఆయా మరి ఈ కుటుంబంతో కలిసి స్మృతులు పంచుకోవడానికి వచ్చి ఉన్న వారందరినీ కూడా ప్రియులందరినీ కూడా ఆత్మీయంగా భూసంబంధంగా దీవించి వర్ధన చేయాలని కోరుతూ కలిగి ఉండబోయే భోజన సహా సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. వారి ఆ యొక్క సిద్ధపరచబడిన డిన్నర్ను కూడా ఆశీర్వదించమని కోరుతూ అటువంటి సదుపాయాలు లేని లోపల అనేకులు ఉన్నారు. వారికి కూడా మరి ఆహార పానీయాలు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతిస్తోత్రాలు అడిగి పెట్టుకున్నాం తండ్రి.